హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక బుజ్జి బెంటో కేక్ని ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియోలో చూద్దాం అనుకుంటున్నాను. చిన్న చిన్న సెలబ్రేషన్స్కి అయితే, ప్రతి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికైతే ఈ బెంటో కేక్ అనేది భలే సెట్ అవుతుందన్నమాట. దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ బెంటో కేక్స్ అంటే 200 గ్రామ్ 250 గ్రామ్స్ అలానే ఉంటుంది. అంతకు మించి వెయిట్ వెళ్తే దాన్ని బెంటో కేక్ అయితే అనరు. ఈ బెంటో కేక్ని ప్యాక్ చేయడానికి పక్కన వైట్ కలర్లో బెంటో బాక్స్ ఉంది కదా, దాంట్లో అయితే మనం ప్యాక్ చేస్తాము. ఇప్పుడైతే దానికి సరిపడా కేక్ బేసెస్ కూడా వచ్చినాయి, సరిపడా బాక్సింగ్ అదంతా ఇప్పుడు వచ్చినాయండి. మనం కేక్ టిన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మనం తీసుకున్న టిన్ వచ్చేసరికి 3 ఇంచెస్ లేదా 3.5 ఉండాలి. ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న టిన్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. నేను కింద స్టీల్ బౌల్ ఒకటి పెద్దది పెట్టాను, దాన్ని బెంటో బాక్స్ అనుకోండి. ఆ బెంటో బాక్స్లో మన కేక్ టిన్ పెట్టినప్పుడు కనీసం 1 ఇంచ్ గ్యాప్ అన్నా ఉండాలన్నమాట. అంటే మన ఐసింగ్ అదంతా చేస్తాం కదా, దాంట్లో బేక్ చేశాక అలాగా సెట్ అయ్యేలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అందుకని నేనైతే ఇక్కడ 3.5 ఇంచ్ది ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నది తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా కొంచెం మందపాటి గిన్నె అలా ఏదైనా ఉంటే తీసుకోండి, దానికి ప్రత్యేకంగా టిన్ అయితే కొనవసరం లేదు. ఈ బుజ్జి కేక్ రెడీ చేయడానికి ముందు 3 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఒక కేక్ జస్ట్ ముందే ప్రిపేర్ చేశానని, ఇంకా అదే బౌల్లో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ బౌల్ కడగకుండా పెట్టింది అనుకోమాకండి. తర్వాత అందులోనే 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోనే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను, ఎలాంటి షార్ప్ స్మెల్ లేనిది. ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ పౌడరు, ఆయిల్, మిల్క్ ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా విస్కర్ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత స్ట్రెయినర్ పెట్టుకొని 1/2 కప్ వరకు మైదా అయితే తీసుకుంటున్నాను. అలాగే మీకు దొరికితే అవైలబుల్గా ఉంటే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ వచ్చేసరికి 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. 1/2 కప్ మైదా కాబట్టి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే లేకపోతే 2 చిటికెడు బేకింగ్ సోడా అనుకోండి. అవన్నీ వేసుకొని ఇలా జల్లించుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మన వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బేటర్ టైట్గా అనిపించింది అనుకో, 1 టేబుల్ స్పూన్స్ వరకు మళ్ళీ మిల్క్ కానీ లేదా వాటర్ అయినా యాడ్ చేయొచ్చు. ఇందులోనే కొంచెం ఒక 2 to 3 డ్రాప్స్ ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను వెనీలా బెంటో కేక్ చేస్తున్నాను కాబట్టి వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏ ఫ్లేవర్ చేయాలనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ని ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు బేటర్ కొంచెం టైట్ అనిపించింది, జస్ట్ 1 టీ స్పూన్ ఉంటుందేమో అంత వాటర్ని అయితే మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి స్పాచులా తీసుకొని అంతా మిక్స్ చేసుకున్నాను. ఇందులోనే 1/4 టీ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. వెనిగర్ యాడ్ చేస్తే మీకు తెలిసింది కదండి, చాలా బాగా బేక్ అవుతుంది. వెనిగర్ లేకపోతే అదే అమౌంట్లో నిమ్మరసమైన యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే వెనిగర్తో అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. నేను ప్రీ హీట్ని ఈసారి కొంచెం వేరేగా చేశాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర కొంచెం పాడైపోయిన పెనం ఉంది. ఆ పెనం మీద ఇలాగ ఏదైనా ప్లేట్ పెట్టేసి అందులో మనం పెట్టాలనుకున్న కేక్ టిన్ని పెట్టి పైన నుంచి ఏదైనా బర్తన్ని ఇలాగా బౌల్ నుంచి పెడితే సరిపోతుంది. ఇలా కూడా ప్రీ హీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవతల వైపు నాకు వేరే కేక్ బేక్ అవుతుంది నేను ఎప్పుడు బేక్ చేసే దాంట్లో, అందుకని ఇలా సెట్ చేశాను అనమాట. ఇలా కూడా ప్రీ హీట్ అయితే చేసుకోవచ్చు. మనం ప్రీ హీట్ ఎప్పుడు చేసుకున్నా సరే ముందు మనం బేటర్ ప్రిపరేషన్ చేసుకునే ముందు అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. అవతల వైపు నా కేక్ అయిపోయింది, జస్ట్ 5 మినిట్సే గ్యాప్ ఉందనమాట, అందుకని మళ్ళీ తీసి ఇటు వైపు పెట్టాను. తర్వాత 20 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. చూసారు కదా, చాలా బాగా బేక్ అయిపోయింది. టూత్ పిక్ తీసుకొని ఒకవైపే కాకుండా మనం ఒక 2-3 చోట్ల ఇలా గుచ్చి చూసుకోవాలి. కేక్ సైడ్న మధ్యలో అలా గుచ్చి చూసుకుంటే టూత్ పిక్ అనేది వెట్గా కాకుండా డ్రైగా వస్తే వెంటనే మన కేక్ని తీసి పక్క పెట్టేయాలి. కొంచెం చల్లగా అయిపోయాక ఎడ్జెస్తో ఇలా సపరేట్ చేసుకొని మనం ఇలా డిమోల్డ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే డిమోల్డ్ అవుతుంది. నేను ఎందుకంటే బటర్ పేపర్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఇంకా అంటుకుంటుందని భయమే ఉండదన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది, చాలా సాఫ్ట్ అండ్ క్యూట్గా ఉందన్నమాట. తర్వాత నేను పైన కాస్త తీసేసి తర్వాత 2 లేయర్స్కి అయితే నేను కట్ చేసుకున్నాను. చూసారు కదా, లోపల కూడా ఎంత బాగా బేక్ అయిపోయిందో, చాలా బాగుంది కదా. సేమ్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనం 250 గ్రామ్స్ బెంటో కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేను టర్న్ టేబుల్ మీదే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకొని ఇలా షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ బెంటో కేక్ కోసం 100 ml విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకుంటే సరిపోతుందండి. బెంటో కేక్ అంటేనే మనం డిజైన్స్ ఏమీ హెవీగా వేసేయం, సింపుల్గా చేస్తాం కాబట్టి ఒక 100 ml అయితే సరిపోతుంది. కేక్ బేస్ని ఇలా స్పంజింగ్ చేసుకున్నాక మనం క్రీమ్ని అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే గ్యాప్లో ఒకవేళ మీరు ఏదైనా అదర్ ఫ్లేవర్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్కి సంబంధించిన క్రష్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత లాస్ట్ బేస్ ఉంది కదా, అంటే బాటమ్ బేస్ని ఇలా టర్న్ చేసుకొని మనం దాని మీదుగా పెట్టుకోవాలి. నేను స్టీల్ బౌల్ యూస్ చేశాను, అది కొంచెం పతలా ఉంది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయింది.
ఒకవేళ మీరు కొంచెం థిక్ బాటమ్ ఉన్నది యూస్ చేస్తే కలర్ కూడా చేంజ్ అవ్వదండి. వాటర్ చక్కగా ఇవ్వండి, చాలా బాగా పీల్చుకుంటుంది మనం మైదాతో చేసే కేక్స్. తర్వాత క్రమ్ కోటింగ్ చేసేసి మీకు టైం ఉంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక 10 to 15 మినిట్స్ వరకు. నేను క్రమ్ కోటింగ్ చేసేసాను. ఇక్కడైతే నేను బోర్డు మీదకి షిఫ్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 kg బోర్డు తీసుకున్నానండి. నేను దాని వెయిట్ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, 48 దగ్గరగా 50 grams అయితే ఉంది. ఇప్పుడైతే చక్కగా బెంటో వాటికి కూడా బోర్డ్స్ వస్తున్నాయి, బాక్సెస్ వస్తున్నాయి. నేను ఫ్యూ డేస్ బ్యాక్ బేకింగ్ మెటీరియల్ అయితే తీసుకొచ్చాను కదా, ఆ టైంలో బెంటో కేక్ చేద్దామని అనుకున్నాను. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి నేను ఆ బాక్స్ అడిగానండి. అక్కడైతే ప్రెజెంట్ అప్పుడు లేవన్నారు, కానీ ఇంకా నియర్ బై ఏమో నాకు దొరకవు. అందుకని మీకు డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఇంట్లో చేసుకున్న వాళ్ళకైతే ఏ బోర్డ్ అయినా పర్లేదు, ఎవరన్నా సెల్లింగ్ పర్పస్ వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను అనమాట. ఫైనల్ ఫినిషింగ్ కోసం క్రీమ్ని అయితే ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఫిల్ చేసుకొని ఇలా రౌండ్స్గా వేసుకొని తర్వాత స్మర్జ్ చేసుకొని మనం ఫినిషింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ బెంటో కేక్స్కి ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. అంటే 250 grams 200 grams బెంటో కేక్స్ అంటారన్నాను కదా. ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్కి కేక్ కావాలి కానీ పెద్ద కేక్ అవసరం లేదనుకున్న వాళ్ళైతే ఈ బెంటో కేక్స్ని ఎక్కువ ఆర్డర్ ఇస్తుంటారు. పైగా అవి చాలా క్యూట్గా కూడా ఉంటాయి కదా. ఎలాంటి మెసేజ్ అయినా దాని ద్వారా మనం తెలియజేయచ్చు అనమాట బెంటో కేక్స్ మీద. అసలుకి ఇది సెలబ్రేట్ చేసుకుంటామా అని తెలియని వాటికి కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు బెంటో కేక్స్తో. వీటి ప్రైస్ మన ఉండే ప్లేస్ని బట్టి కూడా చేంజ్ అవుతుంటుంది. 200 grams 250 grams బెంటో కేక్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటి ప్రైస్ అయితే 200 రూపీస్ నుంచి 250 రూపీస్ వరకు అయితే కాస్ట్ ఉంటుంది. నేను ఫస్ట్ అస్సాంలో ఉండేదాన్ని కదా, అక్కడైతే జస్ట్ 250 grams బెంటో కేక్ ప్రైస్ వచ్చేసరికి 300 రూపీస్ ఉంటుంది. ఇక్కడైతే కలకట్టాలో అయితే 250 రూపీసే ఉంటుంది 250 gramsది. అలాగా ప్లేస్ని బట్టి కూడా కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ప్రెజెంట్ మనం ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి తగ్గట్టుగా ప్రైస్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 55026 నోజల్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లో ఇలా లిక్విడ్ కలర్ తీసుకున్నాను, బ్లూసమ్ వాళ్ళది. ఒక బ్లూ కలర్ తీసుకొని 1-2 డ్రాప్స్ ఇలాగా పైపింగ్ బ్యాగ్లో వేసేసి స్మర్జ్ చేస్తున్నాను. మనం కలర్ ఎక్కువ యూజ్ చేయకూడదు అనుకున్నప్పుడు కూడా ఇలాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా డిజైన్ వేసేటప్పుడు ఇలా స్మర్జ్ చేయాలి. లిక్విడ్ కలర్స్ అయితే జెల్ కలర్స్ కన్నా కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. జెల్ కలర్ ఫర్ సపోజ్ 100 రూపీస్ ఉందనుకోండి, లిక్విడ్ కలర్స్ వచ్చేసరికి 25 రూపీస్ ఉంటుంది. కాకపోతే లిక్విడ్ కలర్స్ని ఎక్కువ యూజ్ చేస్తే విప్పింగ్ క్రీమ్లో మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలాగా తక్కువ క్రీమ్తో కూడా మంచి కలర్ అయితే ఇవ్వచ్చు. చూసే కదా, మనం జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ వేసి స్మర్జ్ చేసాం, కానీ కలర్ చాలా బాగా కనిపిస్తుంది. మంచి షేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఏదైనా డిజైన్ మనం ఇలా ట్రై చేస్తే. సేమ్ ఇలాగే కేక్ రౌండ్ అంతా ఇలాగ గ్యాప్ లేకుండా కొంచెం ఈవెన్గా వచ్చేలాగా మనం చూసుకొని ఇలాగ ఫ్లవర్స్ లాగా సెట్ చేసుకుంటూ రావాలి. బెంటో బాక్స్కి హెవీగా డిజైన్స్ వేసేయకూడదండి. మనం బాక్స్ లాంటి దాంట్లో పెడతాం కదా, పైన మూత బంద్ అవుతుందో లేదో కూడా అది కూడా చెక్ చేసుకొని దాన్ని బట్టి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా బెంటో కేక్ని రెడీ చేసుకున్నాక మన స్క్వైర్ టైప్లో బేకింగ్ పేపర్ని కట్ చేసుకొని దాని మీద ప్యాలెట్ నైఫ్తో ఈ కేక్ని ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మనం రెడీ చేసుకున్న బెంటో బాక్స్లో అయితే ఈ కేక్ని పెట్టేసి మనం పైనుంచి క్యాప్ బంద్ చేసి మన కస్టమర్కి అయితే ఇచ్చేస్తాము. కానీ ఇప్పుడు మనం ఇది ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి బోర్డర్ కూడా వేస్తున్నాం. నార్మల్గా బెంటో కేక్కి బోర్డర్స్ అయితే వేయరు. క్రీమ్ మిగిలిపోయింది, ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆ క్రీమ్ని ఎలాగలా యూస్ చేసేస్తాం కదా, అందుకని నేను ఇక్కడ బోర్డర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ చెప్పాను కదా బాక్సెస్ అంటే 5 inchesవి కేక్ బోర్డ్స్ కూడా వచ్చినాయి, దానికి తగ్గట్టు బాక్సెస్ కూడా వచ్చినాయి కాబట్టి దానికైతే బార్డర్ వేసుకోవచ్చు. మనం బెంటో బాక్స్లో పెట్టి ఇస్తాను చూడండి, దానికైతే బార్డర్ వేయడానికి కుదరదు అనమాట. ఇలాగా ఏ ఫ్లేవర్లో అయినా మనం బెంటో కేక్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు, అది కూడా స్క్రాచ్తో. మన వాళ్ళే ఒకళ్ళు అడిగారనమాట మైదాతో చూపించండి అనేసి, అందుకని చూపిస్తున్నాను. ఇలా ప్రీమిక్స్తో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ప్రీమిక్స్ అయినా సేమ్ అండి, 1/2 cup ప్రీమిక్స్ తీసుకొని మనం సేమ్ 1/2 teaspoon ఆయిల్ తీసుకొని అలాగే దానికి తగ్గట్టు వాటర్ తీసుకొని మనం ఇలాగ సేమ్ మిగతాదంతా ఇలానే చేసుకోవచ్చు. ట్యాగ్ పెట్టేశాక ఇలా సిల్వర్ కలర్ స్ప్రింక్లర్స్ యాడ్ చేశాను. చూడడానికి అయితే చాలా బాగుంది కదా, సింపుల్గా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. దీని వెయిట్ కూడా చూసేయండి. చక్కగా మన 250 grams బెంటో కేక్ అయితే ఈ మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.